Usmania University and Usmania University sub campuses like Nizam College, PG సికింద్రాబాద్, సైఫాబాద్ కావచ్చు. ఎవరైతే యూనివర్సిటీలో సీట్స్ వచ్చినాయో ఈ యూనివర్సిటీకి సంబంధించిన మనకు హాస్టల్ అడ్మిషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో ఈ యూనివర్సిటీలో సీట్ వచ్చి మీరు కాలేజ్కి వెళ్ళి టీసీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎవరికైతే పర్సనల్ నంబర్స్కి యూఎంఎస్ మెసేజ్ వచ్చిందో వాళ్ళు మాత్రమే ఇప్పుడు అప్లై చేసుకోవాలండి. సో ఫేజ్ 2, ఫేజ్ 3 తర్వాత మీకు కూడా కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీకు కూడా హాస్టల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, నెక్స్ట్ మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చాలా సీట్స్ ఉంటాయి, అందరికి ఇస్తారు. సో ఈ వీడియోలో కంప్లీట్ గా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీరు ఏం అప్లోడ్ చేయాలి అవి మాత్రమే చెప్తానండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు సెట్ జాయినింగ్ లెటర్ ఆర్ అలాట్మెంట్ కాపీ. సో మీరు రెండిట్లో ఏదన్నా అప్లోడ్ చేయొచ్చు. అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీరు ఏదైతే మనకు సీట్ అలాట్మెంట్ వచ్చింది కదా అది అన్న అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు సపరేట్ గా ఇంకొకటి ఇస్తారు జాయినింగ్ రిపోర్ట్ అని, అదన్నా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఏది ఉంటే అది అప్లోడ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి సెకండ్ సర్టిఫికేట్ సెట్ ర్యాంక్ కార్డ్. సో మీరు ఏ సబ్జెక్ట్ లో పీజీ చేస్తున్నారు దానికి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేయాలి. సపోజ్ మీరు ఎంఎస్సి బాటనీలో రాస్తున్నారు, లైక్ సీట్ వచ్చింది, దానికి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేయాలి. థర్డ్ ఎస్ఎస్సి మెమో. సో ఎస్ఎస్సి మెమో లాంగ్ మెమో ఎట్లుంటుందో అది మీరు అప్లోడ్ చేసేయాలి. నెక్స్ట్ ఫోర్త్ డిగ్రీ కన్సాలిడేటెడ్ మెమో ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్. సో మీ దగ్గర సపోజ్ ఫ్రెషర్స్ అయితే మీ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేకున్నా ఒరిజినల్ మెమో లేకపోతే మీ 6th సెమిస్టర్ మెమో ఉంటాయి కదా అది అప్లోడ్ చేయండి. సపోజ్ ఎవరైతే పాస్డ్ అవుట్ వాళ్ళు ప్రీవియస్ వాళ్ళు ఉంటే మీ దగ్గర ప్రొవిజనల్ ఉంటే ప్రొవిజనల్ అప్లోడ్ చేయండి, కన్సాలిడేటెడ్ ఉంటే కన్సాలిడేటెడ్, ఏది పెట్టినా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ అన్ని చెక్ చేసిన తర్వాతనే హాస్టల్ ఇస్తున్నారు కాబట్టి ఏదో ఒక సర్టిఫికేట్ ఇందులో మీరు అప్లోడ్ చేయండి. సర్టిఫికేట్ లేని వాళ్ళు 6th సెమిస్టర్ మెమో అప్లోడ్ చేసేయండి. ఫిఫ్త్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాలండి. సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేని ఇమేజెస్ ఉంటే పెట్టండి, ఇమేజెస్ లేకపోతే 6th సెమిస్టర్ మెమో పెట్టండి. ఎందుకంటే మీరు టీసీ సబ్మిట్ చేసే ముందే మీరు పక్క దాని యొక్క ఫొటోస్ తీసుకొని పెట్టుకోవాలి. సో ఫొటోస్ లేని వాళ్ళు మీరు టీసీ ప్లేస్ లో ఏదో ఒకటి పెట్టొచ్చు, ఏం కాదు. 6th వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ కూడా పెట్టాలి, లైక్ మీకు మీ ఫాదర్కి ఎంత ఇన్కమ్ వస్తుంది సర్టిఫికేట్ ఉంటుంది, మీ లైక్ మీ పేరు సన్ ఆఫ్ అట్లా మొత్తం వచ్చి మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది అది పెట్టేసేయండి. నెక్స్ట్ 7th క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వాళ్ళు కావచ్చు మొత్తం అందరూ పెట్టేసేయండి. ఎవరైతే ఓసీ వాళ్ళు ఉంటారో ఓసీ ఈడబ్ల్యూఎస్. సో మీకు లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి మీరు ఐడి ప్రూఫ్ పెట్టండి. సో ఐడి ప్రూఫ్ అంటే మీరు ఆధార్ కార్డు పెట్టొచ్చు, లేదంటే పాన్ కార్డు పెట్టొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టొచ్చు. సో ఏదన్నా ఒకటి అప్లోడ్ చేసేయండి. 8th పిహెచ్ సర్టిఫికేట్. సో ఎవరైతే పిహెచ్ వాళ్ళు ఉంటారో మీ దగ్గర పిహెచ్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి 9th నేటివిటీ సర్టిఫికేట్. సో ఇక్కడనే చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది జస్ట్ హాస్టల్ అడ్మిషన్ ఫామ్ అండి, ఇది ఎగ్జామ్ ఫామ్ కాదు. సో దీన్ని నార్మల్ గా అప్లై చేసుకోండి. దీంట్లో కూడా టెన్షన్ పడుతున్నారు. ఓకే మీరు స్టూడెంట్స్ కాబట్టి టెన్షన్ పడవచ్చు, కాకపోతే ఎక్కువ టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే నేటివిటీ సర్టిఫికేట్ అంటే మనకు రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటారు. రెసిడెన్సీ అన్న మీ యొక్క హోమ్ అడ్రస్ అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఏది అప్లోడ్ చేసినా మీకు యాక్సెప్ట్ చేస్తారు. సో ప్రీవియస్ ఎవరైతే 2023లో చాలా మంది ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేస్తారు. సో ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారంటే ఆధార్ కార్డు బేస్ మీదనే ఇస్తారు. సో మీరు అక్కడ రెసిడెన్సీ అప్లై చేసుకోవడానికి వెళ్ళినా కూడా వాళ్ళు ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో అదే మెయిన్ ప్రూఫ్ గా సపరేట్ గా ఒక సర్టిఫికేట్ ఇస్తారు అంతే. ఆ సర్టిఫికేట్ మీ సేవలని ఇస్తారు. అదే సర్టిఫికేట్ మీద లైక్ మీ పేరు, మీరు ఏ విలేజ్ లో లైక్ గల్లీ, స్ట్రీట్, విలేజ్, టౌన్, డిస్టిక్ ఎక్కడ ఉంటున్నారు అదే మనకి యాజ్ ఇట్ ఈస్ ఆధార్ కార్డ్ లో ఉంటది. సో ఆధార్ కార్డ్ రిఫరెన్స్ తోనే మనకు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. సో దాన్ని మళ్ళీ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ దానికోసం ఓన్లీ ఆ సర్టిఫికేట్ కోసమే వెళ్లే వాళ్ళు వెళ్తే వెళ్ళండి, కానీ ఆధార్ కార్డు పెట్టినా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఫ్రెష్ గా ఇప్పుడే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి, పాతది ఉన్నా అప్లోడ్ చేయండి. మళ్ళీ కొత్తది తీసుకోవాలంటే మీ అడ్రస్ చేంజ్ అవుతుందా, సేమ్ అడ్రస్ ఉంటాయి కదా. సో మీకు 2018 ఉన్నా 16 ఉన్నా ఎప్పుడున్నా అప్లోడ్ చేసేయండి. సో 2014 తర్వాత ఉన్న అప్లోడ్ చేయండి. సో లేదు ఇదంతా నాకు రెసిడెన్సీ లేదు, నేటివిటీ అంటే డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటే ఆధార్ కార్డ్ మీకు ఏదైతే అప్డేటెడ్ ఉందో అది అప్లోడ్ చేసేయండి. దాని మీద మీ అడ్రస్ పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుంది. జస్ట్ మీ యొక్క గల్లీ, మండల్, మీ డిస్టిక్ ఎక్కడ
ఆ డిస్టిక్ ఒకటి చూస్తారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ డిస్టిక్ చూస్తారు, డిస్టెన్స్, ఇన్కమ్ చూస్తారు. సో అది ఒక్కటి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ 10th వచ్చేసి ఆధార్ కార్డ్. సో మళ్ళీ ఆధార్ కార్డే అప్లోడ్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఆధార్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏం కాదు, ఆధార్ మీదనే అడ్రస్ ఉంటుంది, దాని బేస్ మీద మీకు హాస్టల్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 11th గ్యాప్ సర్టిఫికేట్. గ్యాప్ సర్టిఫికేట్ కూడా ఉంటే అప్లోడ్ చేయండి, లేదంటే అవసరం లేదు. సో ఇక్కడ మ్యాండేటరీగా లేదు. సో మీరు ఈ సర్టిఫికేట్స్ మీరు అప్లై చేయాలండి. సో ఈ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. సో మెయిన్గా మనకు హాస్టల్ ఎవరికైతే మెసేజెస్ వచ్చినాయో, మీకు ఏ యూనివర్సిటీ అన్నా కానీ మీకు మెసేజెస్ వస్తే మీరు జస్ట్ ఆ మెసేజెస్లో మనకు యూజర్ నేమ్ వస్తుంది. సో యూజర్ నేమ్ ఉంటుంది, దానికి సంబంధించిన లింక్ UMS పోర్టల్ అంటారు. సో అక్కడ అది క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ వాళ్ళు ఇచ్చింది ఎంటర్ చేసిన తర్వాత మీరు మళ్ళీ కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు లైక్ ఒక ప్రొఫైల్ లాగా మనకు డిస్ప్లే అవుతుంది. సో మళ్ళీ సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేసి మన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్ని బేసిక్సే, మీ 10th ఎక్కడ చేశారు, ఇంటర్ కావచ్చు, మీ క్యాస్ట్, మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్స్, ఫాదర్ నేము, ఫోటో, ఇవి బేసిక్ థింగ్స్. సో అవన్నీ మీరు ఎట్లయితే సిపిగేట్లో అప్లై చేశారో యాజ్ ఇట్ ఈస్ అన్ని మళ్ళీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకు ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి. అంటే మనం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. ఇది హాస్టల్ కి సంబంధించింది. సో మళ్ళీ హాస్టల్ డేటా మొత్తం మన పర్సనల్ డేటాస్ మొత్తం వాళ్ళకి ఇవ్వాలి. ఎడ్యుకేషన్ 10th, ఇంటర్, డిగ్రీ కావచ్చు, అన్ని ఎంటర్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ అప్డేట్ అయిపోతుంది. సో అప్డేట్ అయిన తర్వాత మనం ఏదైతే ఎంటర్ చేసినావో అది ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్న తర్వాత అప్పుడు మనము మనీ ఎప్పుడు పే చేయాలో వాళ్ళు చెప్తారు. అప్పటిదాకా వెయిట్ చేయండి, ఆ ప్రొఫైల్ చూస్తూ ఉండాలి అంతే. అది చూసిన తర్వాత మీరు వాళ్ళు పిలిచినప్పుడు ఆ ప్రింట్ తీసుకొని అన్ని సర్టిఫికేట్స్ దాని జిరాక్స్ సెట్ తీసుకొని పేమెంట్ ఎంతైతే నేను చెప్పానో ప్రీవియస్ వీడియోలో 8,000, 10,000 వాళ్ళు చెప్తారు. అది కూడా ఆ పీడిఎఫ్లోనే మెన్షన్ చేస్తారు. సో ఆ అమౌంట్ పే చేసిన తర్వాత మీకు మెస్ కార్డ్స్ ఇస్తారు. సో మోస్ట్లీ మనకు దసరా తర్వాతనే స్టార్ట్ అవుతాయి కాబట్టి సో ఇది మెల్లగా చేసుకోండి. ఇది అంత ఈజీ ప్రాసెస్. జస్ట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి, వాళ్ళు ఎంతైతే అమౌంట్ చెప్తారో ఆ అమౌంట్ పే చేసుకోవాలి. సో ఇవి మనకు UMS ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, మనకు PG సికింద్రాబాద్, నిజాం కాలేజ్, సైఫాబాద్ కాలేజ్ అండ్ కోటి ఉమెన్స్ ఎవరైతే మీకు సపోజ్ UMS మెసేజ్ వస్తే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో కోటి ఉమెన్స్ కి మనకు లిమిటెడ్ హాస్టల్ ఉంది అండ్ అది సపరేట్ యూనివర్సిటీ అయింది కాబట్టి మీకు లైక్ వేరే పోర్టల్ కావచ్చు, లేదంటే సపరేట్ నోటిఫికేషన్ అని వస్తుంది. సపోజ్ మీకు కూడా వస్తే సో మీకు కూడా కామన్ అయిపోతుంది. సో ఎవరైనా గర్ల్స్ కోటి ఉమెన్స్ వాళ్ళు ఉంటే మీకు ఏమైనా మెసేజెస్ వస్తే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా చేయడం జరుగుతుంది, ఎట్లా అప్లై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. సో మీరు ట్రై చేయండి, లైక్ మొబైల్లో సింపుల్ ఉంటుంది. ఇందులో మిస్టేక్స్ పోయినాయి అది ఎంటర్ చేసిన అనుకున్నా ఏం కాదు, ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది సిపిగేట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ లాగా కాదు, ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఏం టెన్షన్ పడకండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో చేస్తాను ఎట్లా అప్లై చేసుకోవాలి. సో ఇంకా హాస్టల్స్ లైక్ కాకతీయ యూనివర్సిటీ, JNTU అయితే మీరు పక్క కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ గా మీరు అప్లై చేసుకోవాలి. లైక్ అక్కడ చలాన్ కట్టి మీరు ఏవైతే సర్టిఫికేట్స్ ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ వెబ్సైట్ లో లిస్ట్ పెడతారు. సో అది JNTUకి సంబంధించింది. అదే కాకతీయ యూనివర్సిటీ మనకు హాలిడేస్ తర్వాత మనకు నోటిఫికేషన్ ఉంటుంది. అంటే కాకతీయ యూనివర్సిటీలో వచ్చిన వాళ్ళు మీకు దసరా హాలిడేస్ తర్వాత హాస్టల్ కి సంబంధించిన మెస్ కావచ్చు, ఏదైతే నోటిఫికేషన్ కావచ్చు అప్పుడు ఇస్తారు. సో మోస్ట్లీ అన్ని హాస్టల్స్ మనకు హాలిడేస్ తర్వాతనే స్టార్ట్ అవుతాయి. ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది ఆన్లైన్ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళు పిలిచినప్పుడు ఆన్లైన్లో మనీ పే చేసి మీరు హాస్టల్లో రిపోర్ట్ చేస్తే మెస్ కార్డ్స్ ఇస్తారు. సో ఇవ్వండి. సో మిగతా యూనివర్సిటీలో కూడా వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. సో రెగ్యులర్గా మీరు వెబ్సైట్స్ చెక్ చేయండి, లేదంటే వాళ్ళు నోటీస్ బోర్డులో చెప్తారు. కానీ నోటీస్ బోర్డులో పెడితే అక్కడికి వెళ్ళి మనకు ఇన్ఫర్మేషన్ దొరకదు. సో కొద్దిగా వెయిట్ చేయండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. ఇంకేమైనా పాయింట్స్ కావచ్చు, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో మీ మొబైల్లోనే లైక్ డెస్క్టాప్ మోడ్ ఓపెన్ చేసుకొని ఈజీగా చేసుకోండి. సో నేను కూడా ఒక వీడియో చేస్తాను, సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఏమన్నా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు, సిపిఐకి సంబంధించిన ఏమన్నా ఇంపార్టెంట్ మెసేజెస్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు ఏమైనా ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.